గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? ఎంత పెట్టుకుంటారు ఇంతవరకు? డబుల్ సంగతి ఎందుకు నేను 200 అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇవాళ ఒక ఈవెంట్ ఫిల్మ్ అంటే 300-400 లేకుండా అవ్వట్లేదు. అంత అవ్వలేదులేండి, 400 crores అవ్వలేదు. సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్ని బ్యాంకులో నుంచి దాన్ని లోన్ తెచ్చుకునిందే. అదే ప్రతిదీ. ఇప్పుడు వాళ్ళందరికి రిలీజ్ ముందు సగం బ్యాంకులు కట్టాలి. నేను ఆ పనిలో ఉన్నారు అందరూ. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. యూనివర్సిటీ ఓనర్ అయ్యి ఉండి మీ ఫ్యామిలీ ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉంటూ మీరు బెంగళూరుకి వెళ్ళవేంటి అసలు? చెప్పు. ఇండస్ట్రీలో లోన్ తీసుకోకుండా, ఫైనాన్స్ తీసుకోకుండా సినిమా చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీరు పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అలవాటైన ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరూ. అరే షూరుగా నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. ఎంటైర్ రిస్క్ ఇస్ ఆన్ మీ నౌ. దేవుడు పైనే భారం వేశాం. సో ఇంకా శివుడి పైన భారం వేసి వెళ్తున్నావు అంతే. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీ ఆస్తులన్నీ ఒక పందెం ఓడినట్టు మీ ఆస్తులన్నీ పెట్టి ఈ సినిమాని. Yes, this is a gamble. Movie making is a gamble. సో అక్షయ్ కుమార్ని శివుడిగా తీసుకోవడం మీరు వాడి రీజన్ బిహైండ్ దట్? See, ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ పెట్టారు. ఖర్చులో మేకింగ్ ఎంత ఖర్చు పెట్టారు, రెమ్యూనరేషన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? నేను దీని ముందు చెప్పినట్టు కూడా ప్రభాస్ గారు కానీ, మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. వాళ్ళు తీసుకోలే, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. అంత పెద్ద ఖర్చే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సోషల్ మీడియాలో దేర్ వాజ్ ఎ డివైడెడ్ ఒపీనియన్. ఇంత డివోషనల్ ఫిలిం, విష్ణు ఇంత భక్తిగా చేస్తున్నాడు, ఇంత హాట్నెస్ అవసరమా, ఇంత గ్లామర్ అవసరమా అని చెప్పి ఒకటి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సి అది అది కానీ ఆ కళ్ళతో మీరు దీన్ని విమర్శించాలి అన్న కళ్ళతో చూశారంటే అది అలాగే ఉంటుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. What is it? Look at it only through that lens, not through another lens. నేను ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నేను నాకున్న నా ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి నేను ఈ సినిమా తీస్తున్నాను. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. అంటున్నారా? ఉంటుంది, జరుగుతుంది, అవుతుంది. వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. బాగా వేసేసాడు. డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఒక రకంగా. హోప్ఫుల్లీ నేను నమ్మిన కథని మీరందరూ 25వ తేదీ చూసి బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు